యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఫ్యామిలీ రిట్రీట్ 2026 జనవరి 26 సోమవారం ఉదయం 10 గంటలకు. వేదిక విఎస్టి ఫంక్షన్ హాల్, ఆర్టీసీ కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్. ఆల్సో లైవ్ ఆన్ యూట్యూబ్, ఫేస్బుక్. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718 మరియు 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యూపీఎఫ్, హైదరాబాద్. జీవపు మాటలు, సజీవపు మాటలు, నీ బ్రతుకును మార్చి దేవుని మాటలు. మాట తప్పని దేవుడు, మారని దేవుడు. నీ ప్రార్థనలన్నీ కూడా ఆయన ఎంతగా భద్రపరుస్తున్నాడు, ఆయన వింటున్నాడు కదా. ఎందుకంటే ఆమెకి ఇంకేం అవసరం లేదు, ప్రభు ఉంటే చాలు, ప్రభు మాటలు ఉంటే చాలు. నాకు ఎప్పుడు నేను అడుగుతా, కీర్తనలు 2:8, నన్ను అడుగుము జనములనే నీకు స్వాస్థ్యంగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తాను. అవును, మరి ఇప్పుడు నేను మాట్లాడుతుంటే న్యూయార్క్లో మీరు వింటున్నారు, ఇంకెక్కడెక్కడో దేశాల్లో వింటున్నారు, యూట్యూబ్లో ఎంతోమంది వింటున్నారు. మరి అడిగిన ప్రార్థన దేవుడు విన్నాడా లేదా? సేవ ఆరంభంలో అడిగినాను, ప్రతిరోజు అడిగినాను, నన్ను అడుగు జనములని స్వాస్థ్యంగాను, భూమిని దిగంతంలో సొత్తుగా ఇస్తాను అన్నావు కదా. వారి మాట భూదిగంతంలో వినబడుతుంది అన్నావు కదా. వారి స్వరము మరి ఆ భూ అంచుల వరకు పోతుందని సెలవిచ్చినావు కదా. ప్రభా, ఇది జరిగించు నా జీవితంలో. అలాగే జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రార్థనా శక్తిని మించిన శక్తి లోకంలో లేనేలేదు. అణుశక్తిని మించిన శక్తి. ఒక అటం బాంబు భూమిని కదిలిస్తుందట, కానీ ప్రార్థనా శక్తి దేవుని సింహాసనాన్ని కదిలిస్తుంది. ఈ లోకంలో చాలా బుద్ధిహీనుడు ఎవరని నేను ఒకరోజు కూర్చొని ఆలోచిస్తున్నా. ద వర్స్ట్ ఫూల్ ఇన్ ద ఎర్త్ ఎవరు అంటే ప్రార్థన చేయనోడే. ఎందుకంటే మనకి తెలియదు, అడిగితే ఇంత ఇస్తాడు దేవుడు అనేసి. దైవశక్తికి మరి అంచనా వేయడానికే అసాధ్యమైతే వాడు ప్రార్థన చేయకుంటే ఎంత నష్టపోతాడు. హౌ మచ్ యూ లూజ్ వెన్ యూ డోంట్ ప్రే. సో కీప్ ప్రేయర్ యాజ్ ఎ హ్యాబిట్. ఉదయం లేవగానే ప్రభు పాదాలు పట్టుకోవడం, ప్రార్థన చేయడం, నీ గుండెలో ఉన్న భారం అంతా ఆయన మీద వేయడం, అదెంత జ్ఞానం అది. ప్రేయర్ ఇస్ ద గ్రేటెస్ట్ విజ్డమ్. కాబట్టి ప్రార్థన మనకు తప్పకుండా కావాలి. మత్తయి సువార్త 18:18లో ఒక మాట ఉంది, ఎక్కడ 2-3 నా పేరిట కూడతారో అక్కడ నేను ఉంటాను. మళ్ళీ 2 ఏకీభవించి నా పేరిట ఏది అడిగినా నేను ఇస్తాను. అవును, యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ సంఘంలో ఇదే తరబీదు మేము ఇచ్చినాం. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మరి ఇప్పుడు సేవ ఆరంభించి 28 సంవత్సరాలు అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదించినాడు. నేను ఈరోజు కూడా చెప్పినాను, ఉజ్జీవం గురించి సిరీస్ ఆఫ్ ప్రసంగాలు చేస్తున్నాను యూట్యూబ్లో, మీరు చూడండి. నేను అన్నాను, నథింగ్ బట్ ప్రేయర్ ఇస్ ద కీ టు ఎ గ్రేట్ రివైవల్. గొప్ప ఉజ్జీవం చూడాలి అనే ఆశతో ప్రార్థన చేస్తున్నాను. మరి మా సంఘంలో కూడా ప్రార్థిస్తున్నారు. వీ వాంట్ టు సీ ఎ గ్రేట్ రివైవల్ లార్డ్. మరి అంత మారుమనసు లోకంలో రావాలి, పాపులు రక్షింపబడాలి, పరలోక రాజ్యానికి వారసులు కావాలి. మరి ఈ కీడు, పాడు, నాశనము, ఈ భయంకరమైన తెగులు, ఈ రోగాలు, ఈ అక్రమాలు, ఈ లంచగొండితనం, బాధలన్నీ చూడలేకపోతున్నాం. ఈ రోగాలు అప్పుడే ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తే వీటన్నిటికి నివారణ అవుతుందని నేను అనుకున్నాను. అందుకే ఉద్యోగం గురించే ప్రసంగాలు చేస్తున్నాను ఇప్పుడు. దేవునికి స్తోత్రం. ప్రేయర్ ఇస్ ద కీ టు రివైవల్. మరి ఉద్యోగం ఎలాగొస్తుంది? ప్రార్థన ద్వారానే వస్తుంది. యేసుప్రభు అంటాడు కదా మార్క్స్ వార్త 9:29, ఇది ప్రార్థన మరియు ఉపవాసము వల్లనే కానీ మరి దేని వల్ల ఇలాంటి జటిలమైన సమస్యలు వదిలిపోవటం అసాధ్యం అంట. ఈరోజు నువ్వు ఏదన్నా బాధలో ఉన్నావా? ఈ సమస్య చాలా మరి గొప్ప సమస్యగా భావిస్తున్నావా నీ జీవితంలో? దెర్ ఆర్ మేబీ ఎనీ ప్రాబ్లమ్స్ విచ్ యూ కెనాట్ సాల్వ్ బై యువర్ సెల్ఫ్. ట్రస్ట్ గాడ్. యూ ప్రే అబౌట్ ఇట్. ప్రేయర్ కెన్ చేంజ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏదైనా సంగతిని మార్చగలదు ప్రార్థనా జీవితం. అంత విశ్వాసం, ప్రార్థన ఎప్పుడు కూడా విశ్వాసంతో మిళితమై ఉంటే ఎంతో ఘనమైన విజయాన్ని నువ్వు జీవితంలో పొందుకుంటావు. మరి ఇప్పుడు నేను 3 చెప్పినాను, వాక్యము, దేవుని సన్నిధి, ప్రార్థనా జీవితం. 4వది నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమించాలి. అది నాకు మరి I had 2 options, whether to go to bank or to choose full-time God service.
ఎందుకంటే బ్యాంక్ పని వదలడం ఎవరికి ఇష్టం ఉంటుందండి? మంచి హోదా ఉంటుంది కదా, చేతి నిండా జీతం ఉంటుంది కదా, మరి ఒక లగ్జరీ లైఫ్ వదిలిపెట్టాలి అని అంటే ఎన్నిసార్లు ఆలోచిస్తాం కదా. కానీ నేనైతే నిర్ణయించుకున్నాను, నాకు బ్యాంక్ జాబ్ వద్దు, నేను దేవుని సేవ చేస్తాను. దేవుడు నన్ను తల్లి గర్భంలోనే ఎన్నుకున్నాడు కాబట్టి నేను దేవుని స్వరానికి లోబడాలి. వెన్ గాడ్ కాల్డ్ మీ ఫర్ ఫుల్ టైమ్ మినిస్ట్రీ, ఐ వెయిటెడ్ ఫర్ 2 years. ఎందుకంటే ఎవరు నన్ను ప్రోత్సహించలేదు బ్యాంక్ జాబ్ వదలడానికి. కానీ నేను కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేసిన, దేవా నాకు బయలుపరచు, నేను ఉద్యోగం వదిలిపెట్టాలన్నా. మరి వదిలిపెడితే నాకు ఎక్కడి నుండి వస్తుంది? మరి నన్ను అందరూ పిచ్చి అని అంటారు కదా, ఏంటి మైండ్ పాడైంది, ఇంత పెద్ద ఉద్యోగం వదిలేస్తున్నావు ఏంటి? ఒక ఉద్యోగం బ్యాంకులో రావాలంటే చాలా కష్టం అండి. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఎంత కష్టపడితే ఒక బ్యాంక్ ఉద్యోగం, దాన్ని వదిలేయడం ఏంటి? కానీ నేను మరియలాగానే చేసినాను. ఆ మరియా ఏ విధంగా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుందో, నో రిగ్రెట్స్ అట్ ఆల్. నేను ఇప్పుడు కూడా పరితపించాను, అయ్యో నా బ్యాంక్ ఉద్యోగం ఉంటే బాగుండేదని. ఇప్పుడు యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో దాదాపు 300కు పైగా మరి వర్కర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మరి అంటే ఫుల్ టైం మరి సేవలు జరిగినప్పుడు, ఇప్పుడు కరోనా వచ్చి 8 నెలల నుండి ఆలయం మరి మూతపడి ఉండింది, కానీ దాదాపు 300, కొంతమంది ఎంతోమంది సేవకులకు, మరి ఎంతోమంది రోగులకు, పేదలకు, బీదలకు, విధవరాళ్ళకు కూడా మరి చేతితో సహాయం చేయగలిగినాను. దేవుని స్తోత్రం. అప్పుడు ఒకటే జీతం ఉండే, కానీ ఇప్పుడు 100 మందికి జీతం ఇవ్వడానికి దేవుడు నాకు స్తోమత ఇచ్చినాడు. ఆ దేవుని కృప కాదా? అండ్ డోంట్ యూ థింక్ దట్ ఐ చోజన్ ద బెస్ట్ ఇన్ సర్వింగ్ ద లార్డ్? కనుక మందిరాన్ని ప్రేమించాలి, దేవుని సేవను ప్రేమించాలి. అది నా జీవిత సాక్ష్యం. చాలామంది మందిరానికి రారు. ఒకరోజు ఒకతన్ని నేను అడిగినాను, నువ్వు ఎందుకు గుడికి రావడం లేదంటే, 3 సార్లు వస్తే చాలు కదా, మా పుట్టినప్పుడు ఒకటి, మరి పెళ్లి సమయంలో ఒకటి, చచ్చిపోయినప్పుడు ఆటోమేటిక్ మనల్ని తీసుకొని వెళ్తారు కదా. అలా కాదు, దేవుని మందిరాన్ని ప్రేమిస్తే చాలా వర్ధిల్లుతారు. మందిరంలో సేవ చేసేవారు వర్ధిల్లుతారు. మందిరానికి సంబంధించిన కార్యాలు చేసేవారిని దేవుడు ఘనపరుస్తాడు. ఎందుకంటే 84 కీర్తనలు కోర కుమారులు అంటారు కదా, నీ మందిరంలో ఒక్క దినం గడుపుట నాకు 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారంలో నేను నివసించట కంటే నా దేవుని మందిర ద్వారం యొద్ద ఉండుట నాకు మేలు. 84:10 ఉంది ఆ మాట. నీ ఆవరణంలో ఒక్క దినం గడపాలి. రాజైన దావీదు కూడా అదే అంటాడు. అవును, నేను దేవుని దగ్గర ఒక వరం అడిగినాను, అదే దాన్ని నేను వెతుకుతున్నాను. ఏంటంటే దేవుని మందిరంలో నేను నా సమయాన్ని గడపాలి. అది ఎంత ప్రశస్తమైంది. దేవుని మందిరంలో ఉండి దేవుని వాక్యం నేను ధ్యానించాలని రాజు కోరడం ఏంటి? మహారాజు కీర్తనలు 27:4 యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింప కోరుచున్నాను. మందిరం తెరిచున్నప్పుడు ఎవరికి మందిరం విలువ తెలియలేదు. మందిరాలు మూతపడిన తర్వాత తెలిసింది మందిరం అంటే ఏంటి. అబ్బా, దేవుడు ఉండు చోట పోయి ధ్యానిస్తే ఎంత లాభం, ప్రార్థన చేస్తే ఎంత శక్తి, తోటి విశ్వాసులతో కలిస్తే ఎంత బలము, ఉనికి. చూడండి, వీ హ్యావ్ సఫర్డ్ ఇనఫ్. ఇప్పుడు ప్రార్థన చేయాలి, దేవా దేవుని మందిర ద్వారాలన్నీ తెరవబడాలి, ప్రజలు కోకర్లకు వచ్చి సంతోషంతో వారి కట్లు విప్పబడాలి, రోగ భయం లేకుండా వచ్చి ఆరాధించడానికి సహాయం. నేను ప్రార్థన చేస్తున్నాను రోజు. చూడండి, మందిరం యొక్క ప్రశస్తత మనము గమనించాలి. చూడండి, మందిరంలో మరి వృద్ధాప్యంలో కూడా వారు మందిరంలో నాటబడి వారు చిగురిస్తారు, వారు ఫలిస్తారు, సారం కలిగి పచ్చగా ఉంటారని 92 కీర్తన 12 నుండి 14 చదివితే, అంటే ఈవెన్ అంటూ యువర్ ఓల్డ్ ఏజ్ యూ క్యాన్ ఎంజాయ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. అన్నా ప్రవక్తి చూడండి, మందిరం విడవకుండా ఉన్నదంట. వృద్ధురాలు, కడు వృద్ధురాలు, 7 సంవత్సరాలే పెనిమిటితో కాపురం చేసి మరి ఆమె జీవితమంతా దాదాపు మరి ఆమె వయసు ఒక 102 సంవత్సరాలు ఉంటుందేమో అని నేను లెక్కేసినాను. ఎందుకు అన్ని సంవత్సరాలు కూడా ఆమె మందిరాన్ని వదిలిపెట్టకుండా ఒక ప్రవక్తిగా దైవ కార్యాలు ఆమె నోటి నుండి వచిస్తూ మరి ఆమె బాల యేసుని కూడా చూడడానికి దేవుడు ఆమె ధన్యతని ఇచ్చినాడు. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుతారని వాక్యంలో ఉంది. ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనుట అనే అంశం మీద నేను మాట్లాడుతున్నాను. చూసింగ్ ద బెస్ట్. కొందరు మందిరం పనులు ఇస్తే గునుగుతారు, మందిరంలో ఈ సేవ చేయండి అంటే ముఖం మార్చుకుంటారు, సణుగుతారు. మరి వాట్ డూ యూ థింక్ ద హౌస్ ఆఫ్ గాడ్? దేవుడు ఉండే చోటకు నువ్వు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి. నన్ను ఘనపరచువాలని నేను ఘనపరుస్తాను అంటాడు కదా. యెరూషలేమా అని, యెరూషలేం అంటే రొట్టెల ఇల్లు, మందిరం పేరే యెరూషలేం. యెరూషలేం అంటే అక్కడేదో ఇజ్రాయెల్లో యెరూషలేం కాదు నేను అనేది.
యెరూషలేం అంటే యాక్చువల్లీ ఆధ్యాత్మికమైన అర్థం ఏంటంటే రొట్టెల ఇల్లు, దేవుడుండు చోట. మందిరంలో దేవుని వాక్యం, మందిరంలో దేవుని సన్నిధి, మందిరంలో దేవుని బిడ్డల సహవాసం, అక్కడ జీవపు ఊట ఉన్నదని కీర్తనకారుడు 36వ కీర్తనలో అంటాడు. మందిరంలో మేలు దొరుకుతుంది, సమృద్ధి దొరుకుతుంది, జీవపు ఊట ఉన్నది మందిరంలో అని అంటున్నాడు. కాబట్టి మందిరాన్ని ప్రేమించడం ప్రతి మరి విశ్వాసి నేర్చుకోవాల్సింది. కొన్నిసార్లు మీ పిల్లలను దేవుడు మందిర పనులు చేయడానికి వెంటనే సంతోషంతో పంపాలి. పోనా నా దేవుని పని చేయి బిడ్డ, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు జీతం ఇయ్యడా? ప్రతివాని జీతం దేవుని దగ్గర లేదా? కాబట్టి మందిరాన్ని ప్రేమించడం, చూస్ ద బెస్ట్. మరి తర్వాత 5వ చూసినప్పుడు నేను ఇంతకుముందు చెప్పినాను, ఫస్ట్ ప్రయారిటీ యూ గివ్ టు గాడ్. దేవునికి మొట్టమొదట ప్రాధాన్యత ఇవ్వడం, అది మరి ఉత్తమమైనది ఏర్పరచుకోవడం. మరి యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో మత్తయి 6:33 అన్నాడు, ముందే చెప్పినాం కదా, చూసింగ్ ద బెస్ట్. దేవుని రాజ్యం నీతిని వెతుకు, అటుపిమట నీకు కావలసినవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. చూడండి, నేను ఒక ఆమెకు అర్థం కాలే, ఏంటమ్మా దేవుని రాజ్యం వెతకాలంటే ఏం చేయాలమ్మా అని అంటే, నేను ఆమెకు అర్థం చేయడానికి ఒక చిన్న మరి కార్యం వివరించినాను. ఏంటంటే, అమ్మా నువ్వు హోటల్ పోతే ఇడ్లీ ఆర్డర్ చేస్తావు కదా, ఇడ్లీ ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళు ఏమిస్తారు, ఇడ్లీతో పాటు ఏమిస్తారంటే, అమ్మ ఇడ్లీతో పాటు చట్నీ ఇస్తారు కదమ్మా అని. అయితే నువ్వు ఇడ్లీకి డబ్బులు కట్టి మళ్ళీ చట్నీకి కూడా డబ్బులు కడుతున్నావు అంటే, లేదమ్మా ఉట్టి ఇడ్లీకి డబ్బులు కడితే చట్నీ ఆటోమేటిక్ ఇస్తారు కదమ్మా. నేను అదే నీకు అర్థమైతే చాలు, నువ్వు దేవుని పట్టుకుంటే నీకు ఇడ్లీ వెంబడి చట్నీ ఎటు వస్తుంది, అటనే నీకు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని వెతుకుతే అటుపిమ్మట నీకు అయినవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్, సో వండర్ఫుల్ దట్ ఇఫ్ యూ సీక్ హిమ్, ఆల్ వాట్ యు నీడ్ విల్ బీ ప్రొవైడెడ్ బై గాడ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఎంత గొప్పదండి దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకడం. ఈ లోక సంబంధంగా అన్ని వెతికి ఉన్న బరువులన్నీ కట్టుకోకుండా, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటాడు మహాత్మా గాంధీ గారు. అవును, రైల్వే స్టేషన్లో మనం చూస్తాం, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ఈ లోకంతో నింపుకొని ఈ బరువు తట్టుకోలేకుండా కృంగిపోకుండా, మేక్ యువర్ సెల్ఫ్ లైట్. అంతే, ఈ చెత్త చెదారం ఎలాగన్నా అక్కడికి రాదు. కాబట్టి దేవుడు కావాలి నాకు. ఎస్, ఐ వాంట్ టు ఎంబ్రేస్ గాడ్ ఇన్ ఎవ్రీ వే. ఐ విల్ సీ గాడ్ ఇన్ మై లైఫ్. దట్ షుడ్ బి యువర్ మోటివ్. అందుకే యేసు ప్రభు మరియను ప్రశంసించినాడు. ఆమె కావాలంటే ఆమె కూడా పోయి ఇంకా బండెడు పని పెట్టుకొని ఉండొచ్చు, కానీ ఆమె దేవుని వెతికింది. కొందరు స్త్రీలకు పనే తీరదండి, పని తీరదు. ఏంటమ్మా అంటే, గుడికి ఎందుకు రా? పని తీరడం లేదు సిస్టర్. ఏం పని తీరడం లేదు? నీకు ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, భర్తనిచ్చి, పిల్లల్ని ఇచ్చి, అన్ని ఆశీర్వాదాలు, అన్ని ప్యాకేజ్ నీకు ఇస్తే దేవుని మందిరానికి రావడానికి సమయం లేదు, ప్రార్థనకు సమయం లేదు, వాక్యం సమయం లేదు. గడప దగ్గర కూర్చొని కొందరు స్త్రీలు ముచ్చట్లాడుతూ ఉంటారు. అది ఎంత దౌర్జన్యం. ఇప్పుడు మీరు అమెరికాలో ఉన్నారు, అట్లాంటి మనం కనబడదు. కానీ ఇక్కడ మీరు రండి మా ప్రాంతానికి, చాలామంది స్త్రీలు గుమ్మం దగ్గర కూర్చుంటారు. ఎంత దరిద్ర లక్షణం అది. గుమ్మం దగ్గర కూర్చొని వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి, గాసిప్పులు అనమాట. అవన్నీ తొలగించుకోవాలి. యేసునామంలో బంధిస్తున్నాను వాటిని. ఎందుకంటే సీక్ గాడ్ ఫస్ట్. దేవుని రాజ్యాన్ని వెతుకు, నీతిని వెతుకు. ఇదంతా తాత్కాలికమైంది. ఎన్ని రోజులు ఇక్కడ ఉంటామో మనకు తెలియదు. ఇది మన పర్మనెంట్ అడ్రస్ కాదు. ఇది ఇక్కడికి వచ్చాము, దేవుని దగ్గర నుండి పోతాము దేవుని సన్నిధికి. ఇది ఒక ఇంటర్వెల్. ఈ ఇంటర్వెల్ను సరిగ్గా కాపాడుకోవాలి. ఇది నీ వ్యాకులము, బాధ, భయము, రోగము ఇవన్నీ కాదు. ఎంజాయ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు? యోహాను సువార్త 10:10 ఉంది. దేవుని ఎందుకు వచ్చినాడంటే, మీకు జీవం ఇవ్వడానికి వచ్చినాను, సమృద్ధి అనే జీవం ఇవ్వడానికి వచ్చినా. ఐ కేమ్ టు గివ్ యూ లైఫ్ అండ్ లైఫ్ మోర్ అబండెంట్లీ. ఆ దేవుని వెతకడం ఉన్న తెలివి లేక కొందరు మరి షాపింగ్ అని వెళ్తారు స్త్రీలు. పిల్లలు దారి తప్పి తొలగిపోతున్నారు, భర్త ఇంకేటో పోతున్నాడు, ఇల్లు గుళ్ళు అవుతుంది. ఆ తెలివి లేదు. ఇక అక్కలమ్మలతో కలిసి మా దగ్గర జరిగే కార్యం చెప్తున్నాను. ఇక వెళుతారు షాపింగ్లకు, వెళ్ళి బజారంతా కొనుక్కుందాం అనుకుంటారేమో. ఉన్నదేమో పైసలు కొద్దిగానే ఉంటారు పర్సులో, కానీ క్రెడిట్ కార్డ్స్ అని, అప్పని, లోన్లని పెట్టేస్తారు. చూడండి, పిల్లలకు ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేక అధోగతి మరి వారికి సంభవిస్తుంది. చూడండి, వాట్ ఏ ఫూలిష్నెస్. అందుకే జ్ఞానవంతరాలు ఇల్లు కడుతుందట, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు కూడా పెరుగుతుందంట. తెలివి లేని స్త్రీ. అందుకే తెలివి దేవుణ్ణి అడగాలి, ఇస్తాడు, ధారాళంగా ఇస్తాడు జ్ఞానం. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీరు ఏం వెతుకుతున్నారు? వెండి బంగారం కావాలి. కొందరు పోయి హౌస్ లోన్ దగ్గరనే సమయం గడుపుతారు, కొందరు పోయి బట్టల షాప్లో సమయం గడుపుతారు,
కొందరికి ఆస్తులు కావాలి, కొందరికి వస్తువాహనాలు కావాలి, భూములు కావాలి, ఉన్నదాంతో తృప్తి కాదు, ఇంకా ఆ భూమి కావాలి, ఈ భూమి కావాలి, అన్నీ కావాలి. మరి పోయేటప్పుడు ఏం రాదు, ఏమిస్తారు నీకు? నీ ఒంటి మీద ఇంత మరి మెరుగంతా కూడా బంగారం వేయరు. ఎందుకు ఇంత పాటలు, ఇంత బాధ? దేవుని కలిగి ఉండడం ఎంత ధన్యకరం. దావీదు మహారాజు అంటాడు, నాకైతే నా దేవుని పొందు ధన్యకరం అంటాడు. 16వ కీర్తన చూస్తే భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు అంటాడు. నీవు తప్ప నాకు క్షేమాధారం ఏది లేదంటాడు 16వ కీర్తన. అయ్యా, దేవుడు తప్ప నాకు క్షేమాధారం ఏం లేదు, ఇంకెందుకు ఇవి పట్టుకొని మరి వేలాడేది? చూడండి, ఇవేవి కూడా నెమ్మది ఇవ్వదు నీకు. ద మోర్ యు అక్యుములేట్ వరల్డ్లీ ప్రోడక్ట్స్, అంటే ఈ లోకరీతిగా ఉన్న సరుకులను ఎంతగా నువ్వు కూర్చుకుంటావో అంతగా నీకు దుఃఖము, ఆయాసము, భయము, భీతి ఉంటుంది. మేక్ యూర్ సెల్ఫ్ లైట్. నేను ఎప్పుడు అనుకుంటాను, ఆ పందరంగంలో పరిగెత్తేవాడు కోటు బూటు వేసుకొని పరిగెత్తాడు, ఆయనకు ఉన్నాయని ఇప్పేస్తాడు. ఆ ఉట్టకు జాంగే ఉంటుంది, ఒక బనియన్ ఉంటుంది, ఓ పరుగు 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 పరుగు, గురి వద్దకే పరుగు. అందుకే పౌలు అంటాడు, ఇదిగో నేను వెనుకున్న వాటిని అన్నీ మరిచి గురి వద్దకే నేను పరిగెత్తుతున్నాను. అలాగే ఉండాలి స్త్రీలు కూడా. వీ షుడ్ హ్యావ్ ఎ గోల్, వీ షుడ్ హ్యావ్ విజన్ ఫర్ అవర్ ఫ్యామిలీస్, ఎ విజన్ ఫర్ అవర్ హోమ్, ఫర్ ద ఎంటైర్ ఫ్యామిలీ. ఒక దర్శనం కలిగి ఉండాలి. నా పిల్లలు ఇలా ఉండ, నా భర్త తప్పకుండా నెరవేరుతుంది 100%. ఎందుకంటే దేవుడు అసత్యం ఆడాడు. నీకు దేవుడు వాగ్దానం ఇచ్చినాడా, నెరవేరుస్తాడు తప్పకుండా. మాట తప్పని దేవుడు, మారని దేవుడు. నీ ప్రార్థనలన్నీ కూడా ఆయన ఎంతగా భద్రపరుస్తున్నాడు, ఆయన వింటున్నాడు కదా. నీ ప్రార్థనలు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అంట. నీ ప్రవర్తన చక్కబెట్టుకొని దేవుని నియమాల్లో ఉండి పవిత్రమైన జీవితం జీవిస్తే నీ ప్రార్థనగా వెళ్ళిపోతూనే ఉంటుంది, ఆయన చెవిలోకి చచ్చిపోతుంది. తగిన కాలమందు నేను దేవుడు హెచ్చిస్తాడు. కనుక హ్యావింగ్ గాడ్ ఈజ్ సచ్ ఎ గ్రేట్ థింగ్ ఇన్ దిస్ లైఫ్. నువ్వు అన్నీ పొందుకొని దేవుని వదిలేస్తే నీ వల్ల ఏ ప్రయోజనం లేదు. కాబట్టి దేవుని కలిగి ఉండడం చాలా గొప్పది. ఆ రోజు చూసినప్పుడు ప్రేమ, నేను చూసిన రసి దేవుడు నాకు ఇచ్చిన తలంపులు 7 థింగ్స్ దట్ మ్యాటర్స్ మోస్ట్, వాట్ యూ హ్యావ్ టు చూజ్ యాజ్ ఎ బిలీవర్. అయితే ఆరోది ప్రేమ. చాలామందికి ప్రేమ ఉండదండి. అదేంటో మరి, ఒక అధ్యాయం అంతా ప్రేమ మీదనే ఉంది, 1 కొరింథీ 13వ అధ్యాయం. అయినా ప్రేమ ఉండదు. ముఖ్యంగా స్త్రీల మధ్యలో చూస్తాను కదా, ఇంకో స్త్రీ చూస్తే ముక్కిరుస్తారు, ముఖం మార్చుకుంటారు, మూతి తిప్పేస్తారు. ఇవి దేవునికి ఇష్టం కాదు. యూ విల్ నాట్ ప్రాస్పర్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు ప్రేమాస్వరూపి. రోజు నేను ప్రార్థన చేస్తాను, ప్రభా నా గుండె నిండా ప్రేమ, ప్రభా ఎంత అయోగ్యులైనా ప్రేమించడానికి, శత్రువులనైనా ప్రేమించడానికి, తిరుగుబాటు చేసేవారికి కూడా నువ్వు జ్ఞాపనం చేసినావు కదా, అట్టి ప్రేమ నాకు కూడా దయచేయి. నన్ను గాయపరిచిన వారి కొరకు ప్రార్థించడానికి, నన్ను అలక్ష్యం చేసే వారి కొరకు కూడా ప్రార్థించడానికి, నాయన నాకు బాధ కలిగించే వారి కొరకు కూడా ప్రార్థించడానికి, కుటుంబంలో ఉన్న అందరినీ ప్రేమించడానికి, పిల్లల్ని ఇంటి యజమాని అందరినీ ప్రేమతో ప్రేమ అనేది ఎంత గొప్ప బంధం అండి. అది ఆ ప్రేమ ఒకరినొకరిని అతికిస్తుంది. ప్రేమ చేత అతకబడాలని వాక్యంలో ఉంది. ప్రేమ కలిగి ఉండటకు మీరు ప్రయాసపడాలని 1 కొరింథీ 14వ అధ్యాయంలో ప్రేమ కలిగి ఉండటకు మీరు ప్రయాసపడాలంట. ఇట్స్ అ హోంవర్క్ అనమాట, ఎవ్రీడే హోంవర్క్. నీ తోటి విశ్వాసులతో ప్రేమ, కాపరితో ప్రేమ, బంధువులతో ప్రేమ. ఒక ఆమె అంటే నేను మా ఆడబిడ్డతో మాట్లాడకుండా 30 ఏండ్లైందమ్మా. అయ్యో ఎంత కోల్పోతున్నావు తల్లి నువ్వు జీవితంలో. దేవుడిచ్చిన బాంధవ్యం ఇది. బంధువులందరూ దేవుడిచ్చినారు, నీకు తెచ్చావా నువ్వు వచ్చేటప్పుడు? ఈ కనెక్షన్స్ అంతా, ఈ రిలేషన్స్ అంతా, ఈ ఫ్రెండ్స్ కానీ, ఈ బాంధవ్యాలన్నీ కూడా దేవుడిచ్చింది కాలదంతున్నావు ఎందుకు తల్లి? 30 ఏండ్లైందంట ఆడబిడ్డతో మాట్లాడకుండా. ఆడబిడ్డలకు కూడా నాలుక మీద ఆశీర్వాదాలు ఉంటుంది, మర్చిపోదు. వాళ్ళు దీవిస్తే దీవెన అయిపోతుంది, తల్లిదండ్రులు దీవిస్తే దీవెన అయిపోతుంది, భర్త దీవిస్తే దీవెన అయిపోతుంది. మర్చిపోదు స్త్రీలారా, మీరు దేవుని మాట వినండి. ఈమె కూతురు పెళ్లి చేస్తే ఆడబిడ్డ కారడి ఇవ్వలేదంట. చాలా గ్రేట్గా చెప్తుంది నా దగ్గర వచ్చి, నేనన్నా నష్టపోతాను. యువర్ ఎ లూజర్, యువర్ బిగ్ లూజర్, బికాజ్ యూఆర్ లూజింగ్ యువర్ ప్రెషియస్ రిలేటివ్స్. అందరితో సమాధానం కలిగి ఉండాలి. శక్యమైతే ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలంట. అందుకే నాయన నా బ్యాంకులో బ్యాలెన్స్ నింపుమని ప్రార్థన చేయదు, నా గుండెలో ప్రేమ నింపుమని. డివైన్ లవ్, లార్డ్ లెట్ బి ఫిల్డ్ ఇన్ మై హార్ట్ దట్ ఐ కెన్ ఫర్గివ్ ఎనీ పర్సన్, pray for any person, do good to the most undeserved person. That is God's love. ప్రేమ శాశ్వత కాలము నిలుస్తుందట. 3 కార్యాలు శాశ్వతంగా నిలిచేది మీకు చెప్తాను. దేవుని చిత్తం జరిగించేవాడు,
నిరంతరం నిలుస్తుంది. 7వ పాయింట్ అదే, దేవుని చిత్తం జరిగించేవాడు. ఈ 143 10వ వచనంలో దావీదు భక్తుడు రాస్తున్నాడు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. నేను ఈరోజు కూడా అదే ప్రార్థన చేసిన, దేవా నా చిత్తం కాదు, నాకు ఎన్నో ఉంటాయి, నాకు అది కావాలి ఇది కావాలి అనుకుంటున్నాను గుండెలో. అప్పుడు వద్దు అవన్నీ పోగొట్టుకోమంటే పోగొట్టుకుంటాను, కానీ నువ్వు కావాలి ప్రభువా, నీ చిత్తం నేను జరిగించాలి, నా చిత్తం కాదు, నీ చిత్తం నా పట్ల నేను జరిగింది. నీ చిత్తం చేయడానికి నాకు ఎప్పుడు సంతోషం ఉండాలి. ఇఫ్ ఇట్స్ గాడ్స్ విల్, వాట్ ఎవర్ మే బి ద లాస్, ఐ వాంట్ టు డూ గాడ్స్ విల్ ఇన్ మై లైఫ్, బికాస్ దట్ ఈస్ సో గ్రేట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మరి అలాగే మరి 7వది కూడా చెప్పినాను కదా, దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడని వాక్యంలో ఉంది. 1 John 2nd chapter, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోతున్నది, కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచుము. దేవుని స్తోత్రం. నేను ఉదయం కూడా చెప్పినాను, యెషయా 60:15 వచనంలో, నిన్ను శాశ్వతమైన శోభాతిశయంగా చేస్తాను, బహుతరములకు నిన్ను సంతోష కారణంగా చేస్తాను. నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే నువ్వు నిరంతరం నిలుస్తావు. ఎంత గొప్ప మాట. అదొకటి. ప్రేమ శాశ్వత కాలం ఉంటుందని 1 కొరింథీ 13వ అధ్యాయం చివరిలో చూస్తాం. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటన్నిటిలో శ్రేష్టమైంది ప్రేమ. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. దేవుని వాక్యము నిత్యం నిలుస్తుంది, ఆకాశమందు నిలకడగా ఉంటుంది. ఏవి గతించిపోయినా దేవుని వాక్కు గతించిపోదు. దీస్ 3 things ఆర్ ఇటర్నల్. ఐఎమ్ టెలింగ్ యూ, చూసింగ్ ద బెస్ట్. అంటే మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది కదా, ఉత్తమమైన దాన్ని ఎంచుకోవడం ఎలా, హౌ టు చూస్ ద బెస్ట్. ఐ హ్యావ్ షోన్ యూ 7 points, చూసింగ్ ద బెస్ట్ 7 things ఇన్ లైఫ్. అందుకే వాక్యం శాశ్వతంగా ఉంటుంది, ప్రేమ శాశ్వతంగా ఉంటుంది, దేవుని చిత్తం జరిగించేవాడు శాశ్వతంగా ఉంటాడు. 7 ఒకసారి కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యము, దేవుని సన్నిధి, ప్రార్థనా జీవితము, మందిరాన్ని ప్రేమించడం, దేవుని రాజ్యాన్ని వెతకడం, ప్రేమ కలిగి ఉండడం, దేవుని చిత్తాన్ని జరిగించడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఐ వాంట్ టు క్లోజ్ ద వర్స్. ప్రార్థన చేసి, నిన్ను కలిగిన జీవితం ఎంత ధన్యకరమైంది. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది, అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదు. మార్తా నువ్వు అనేకమైన పనుల గురించి తొందరపడుతున్నావు, చిరాకు పడుతున్నావు, అనేక పనులు పెట్టుకున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది, అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదు. బ్యూటిఫుల్ వర్డ్ ఫ్రమ్ యువర్ మౌత్ లార్డ్. మరియ ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. ప్రభు మాటలు వినడానికి అతి వేగిరంగా ఎంత ఆసక్తితో ఉన్నది. ప్రభు సన్నిధి కావాలని కోరుతున్నది, శ్రేష్టమైనది ఎంచుకున్నది. అవును ప్రభు. మరియ తొందరపాటు, విస్తారమైన పనులు లోకాన్ని సూచిస్తుంది. మరి ప్రభువా, మరియ ఎంపిక ఎంత ఉత్తమమైందో నువ్వు మరి ఆమెను ప్రశంసించినావు ఆ రోజు. నాయన నీకు వందనాలు. ప్రభు మెచ్చుకుని వాడే ఈ లోకంలో ధన్యుడు. నాయన నీ మెప్పు మాకు కావాలి. మేము వాక్యాన్ని వెతకాలి, నీ సన్నిధిని వెతకాలి ప్రభువా, మందిరాన్ని మేము ప్రేమించాలి తండ్రి. మరి నైనా మేము తండ్రి ప్రేమ కలిగి ఉండాలి, దేవుని చిత్తం నెరవేర్చాలి. 7 కార్యాలు మాకు ఈరోజు బోధించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని, దీవించమని, వారి శరీరాత్మ ప్రాణాలకు కావాల్సిన శక్తిని, ఉనికిని, సామర్థ్యాన్ని, జ్ఞానాన్ని మరి దయచేయమని, ముఖ్యంగా స్త్రీలందరినీ ఆశీర్వదించాలని దీనదాసురాలుగా నేను ప్రార్థిస్తున్నాను. ఎంతో విలువైన వారు స్త్రీలు నీ దృష్టికి. నాయన యు లవ్డ్ విమెన్ లార్డ్, వి గివ్ థ్యాంక్స్ అంటూ యూ. ఆ 2 స్త్రీలను ఎంత అద్భుతంగా నువ్వు పరామర్శిస్తున్నావు. ఎవరిని హెచ్చరించాలో, ఎవరిని ప్రశంసించాలో, మరి ఎంత ప్రేమ వారి పట్ల నీకు కలిగి ఉన్నదో మేము నేర్చుకున్నాము తండ్రి. నీకు స్తోత్రం. నీవు శరీరధారిగా ఉన్నప్పుడు ఒక్క స్త్రీని కూడా నువ్వు చులకగా మాట్లాడలేదు, ఒక్క స్త్రీని కూడా గద్దించలేదు, ఒక్క స్త్రీ కూడా నిన్ను హాని చేయలేదు ప్రభు. నాయన ఎంత గొప్పది స్త్రీలకు నీకు ఉన్న బంధం. వి గివ్ యూ ఆల్ గ్లోరీ. ఒక స్త్రీ కంట తడి పెడితే నాయనా నువ్వు చూడలేవు నాయన, వెంటనే అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు. అవును ప్రభా, అంత ప్రేమ గల దేవుడు నాయన, నీకు స్తోత్రం. ఒక విధవరాలు తన ఏకైక కుమారుని పోగొట్టుకున్నప్పుడు ఆ పాడె దగ్గరకు వచ్చి పాడెను ముట్టి ఆ కుమారుని
ఆ తల్లికి సజీవునిగా అప్పగించినావు నాయన. నీ పాదాల మీద వచ్చి స్త్రీలు పాపాత్మలు మరి ప్రభు పాదాల మీద పడినప్పుడు సమాధానం గలదానివై పొమ్మని సెలవిచ్చిన దేవుడు నాయన. నీకు స్తోత్రం స్తోత్రం. మేము స్త్రీలందరం కూడా మేము ధన్యులం నాయన. నేను కలిగిన జీవితం ఎంత ధన్యత మాకు. మేము మొరపెడితే నేనున్నానని పలికే దేవుడు. నీ పేరట ఏదైనా అడుగు మన్నావు ఇస్తానన్నావు. వందనాలు వందనాలు. నువ్వు మాకుంటే చాలు ప్రభువా, నీకు వందనాలు. మేము ఉత్తమమైన దాన్ని మా జీవితంలో ఏర్పాటు చేసుకోవడానికి సహాయం దయచేయండి. నీ పొందే మాకు ధన్యకరమని ప్రభువా. నీ అందు విశ్వాసం ఉంచువాడు కలవరపడాడు ప్రభువా. ఆయన నీకు స్తోత్రం. ఇంకా ఎవరైనా రక్షణ పొందుకుంటే వారి కొరకు కూడా విజ్ఞాపన చేస్తున్నాను. యేసు ప్రభును రక్షకునిగా స్వీకరించి మరి ప్రభువా యేసు ప్రభును కలిగిన జీవితం వారికి దయచేయమని, ఈ కూడికను దీవించమని, దేవుని వాక్యం విన్న ప్రతి హృదయంలో వాక్యం పనిచేయాలని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఫ్యామిలీ రిట్రీట్ 2026 జనవరి 26 సోమవారం ఉదయం 10 గంటలకు. వేదిక విఎస్టి ఫంక్షన్ హాల్, ఆర్టీసీ కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్. ఆల్సో లైవ్ ఆన్ యూట్యూబ్, ఫేస్బుక్. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718 మరియు 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. మా అడ్రస్ జాయ్ చెరియన్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్, రామ్నగర్, హైదరాబాద్ 5,20,000 తెలంగాణ. మీ ప్రార్థన అవసరతలకు 9550504718, 9030757571 ని సంప్రదించగలరు.